నమస్తే సార్. నమస్తే మేడం. ఈ మధ్య జరుగుతున్న అరెస్ట్‌లు అంటే ఒకప్పుడు వైసీపీ హయాంలో ఇష్టమొచ్చినట్టు అడ్డొచ్చిన వాళ్ళందరిని నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరిని ఇప్పుడు అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు గదండీ! అవును. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒకళ్ళేం చేశారంటే కోర్ట్‌కి పిటిషన్ ఏసారనమాట. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. దీనికి అరెస్ట్ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి. అది కోర్ట్ తిప్పికొట్టింది. ఇదంతా అయింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు శ్రీరెడ్డి కూడా వీడియో లైన్‌గా విడుదల చేస్తుందనమాట. సారీ అండి. నేను ఎవరెవరికైతే తిట్టానో అని చెప్పేసి. అవును. అవును. లైన్‌గా ఒకసారి ట్విట్టర్‌లో పెట్టారు. ఒకసారేమో ఫేస్‌బుక్‌లో పెట్టారు. అవును. ఇలా అవును. పెడుతూ వస్తున్నారు కదా! ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అవుతారంటారా? అసలా అండ్ ఈ కోర్ట్‌లో ఏసిన కేసు గురించి కూడా కోర్ట్‌లో కేసు ఏం వేశారంటే అండి, ఆయన ఆంధ్ర భాషకు సంబంధించిన ఒక కార్పొరేషన్ చైర్మన్. ఓకే. సిగ్గులేని వ్యక్తి కాకపోతే అతను కోర్ట్‌లో ఏం వేశాడంటే, కనీసం ఈ సోషల్ మీడియాలో అరెస్ట్‌లు ఆపండి. ఎందుకంటే పోస్టులు పెట్టినోళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇది మా భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డం కలుగుతుందని చెప్పేసి కోర్ట్‌లో కేసేశాడు. ఓకే. జడ్జి గారు ఏం చేశారంటే చెంప చెల్లుమనేలాగా ఆయన తీర్పిచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మంచిని చెడుని వ్యక్తపరచడం భావ ప్రకటన స్వేచ్ఛ అయింది. బూతులు తిట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. అంటే అక్కడ ఉన్న పోలీసులు కానీ వాళ్ళ ప్రభుత్వ లాయర్ ఉంటాడు కదా, ఆధారాలు పెట్టారు. జడ్జి గారు అవి చదవలేక ఇవి భావ ప్రకటన స్వేచ్ఛ వద్దా, నువ్వు కనీసం నువ్వు మనిషివా తీసుకొచ్చి బాధించే జడ్జి కానీ నీకు అర్థమవుతుందని చెప్పి, సారీ లాయర్ కన్నా అర్థమవుతుందా అని చెప్పేసి జడ్జి గారు తీవ్రంగా దీన్ని లేదు సీరియస్ యాక్షన్ తీసుకోండి, ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకూడదని స్ట్రాంగ్గా ఇచ్చి పోలీసులు సపోర్ట్ చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జడ్జీలనే బూతులు తిట్టించిన ప్రభుత్వం వాళ్ళది, ఆ పార్టీ వాళ్ళది. వాళ్ళ మీద సాక్షాత్తు రిజిస్ట్రారే కంప్లైంట్ ఇచ్చిన పోలీసులకి యాక్షన్ లేదు. సుమోటోగా కేసు తీసుకొని సుప్రీంకోర్టులో ఉన్న రిజిస్టర్ అప్పుడు యాక్షన్లోకి తీసుకుంటేనే అప్పుడు సీరియస్ తీసుకొని కేసు వరకు తీసుకొని వదిలేశారు, నీరుగార్చారు. ఓకే. సో అలాంటి భాష వీళ్ళు వాడుతుంటే దీన్ని అరెస్ట్ చేయకూడదు, నోటీస్ ఇచ్చి వదిలేయాలంటే రేపు ఇంకా బహిరంగ అందరూ బయటకు వచ్చి తిడతారు కదా. ఎన్ని బూతులు తెలుగులో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులు సోషల్ మీడియా కనపడింది. అది కరెక్టా కాదు. అందుకని కోర్టు తిప్పికొట్టేసి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని. అది పోతే సెకండ్, తప్పు చేసిన వాడిని డెఫినెట్గా శిక్షించాలి. వాడిని సారీ క్షమించండి నన్ను వదిలేయండి అంటే ఎలా కుదురుతుంది? కర్మ. ఇదే శ్రీరెడ్డి మా అధ్యక్షురాల్ని ఎంత దారుణంగా తిట్టింది, ఘోరంగా అవమానించింది, ఎలా పడితే అలా అవమానించింది. వస్తే అంది ఎక్స్ట్రా లంజా తక్కువతో ఎన్ని మాటలందంటే అన్ని మాటలు. ఇన్ని మాటలని ఒక గౌరవప్రదంగా బతికిన మహిళని నువ్వు ఇన్ని తిట్లు తిట్టి ఇప్పుడు నన్ను క్షమించండి అంటే ఎలా కుదిరిద్ది? ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తాం, బాగానే ఉంటుంది. రేపు ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ తిడతారు కదా, మళ్ళీ వాళ్ళకి క్షమిస్తే ఇంకొకళ్ళు వచ్చి తిడతారు కదా మరి. సో శ్రీరెడ్డి గారిని కూడా సీరియస్గా అరెస్ట్ చేసి ఆమె ఇలా ఎందుకు మాట్లాడింది, ఇలా ఎవరు తిట్టించారు, తిట్టించినందుకు ఎంత అంటే ఆవిడ పేమెంట్ ఇచ్చారు, చెప్తున్నారు గదండీ! ఇట్లా మా వాళ్ళ కోసం వాళ్ళ కంట్లో పడతామని మేము తిట్టాము. ఇప్పుడు మమ్మల్ని వదిలేశారు అని జెప్పేసి క్లియర్‌గా అంటే చెప్తున్నారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేస్తారన్న దానికి ఇది కూడా ఒక నిదర్శనం. అవును. గత టైంలో ఆయన కోసం ఫిట్ ప్రోకి హెల్ప్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్లే జైలుకి వెళ్తేనే దిక్కు దివాణం లేదు. ఇప్పుడు కార్యకర్తలు ఆయన కోసం గుడ్డలు దించుకొని పనిచేసిన కార్యకర్తలు అరెస్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్పందిస్తున్నారంటే లేదు, ఇంకా పోస్టులు పెట్టండి ఎంకరేజ్ చేస్తున్నారు. కనీసం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సోషల్ మీడియా టీం కూర్చోబెట్టి, తమ్ముడు మనం ఇలాంటి బూతులు మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదమ్మా, బూతులు మాట్లాడొద్దు, మీరు ఇలా విమర్శించండి, గౌరవప్రదంగా విమర్శించండి, 10 మంది మెచ్చుకునేలా 10 మంది ఆ పోస్ట్ చూసి చదివే విధంగా మీరు స్పందించాలి. కానీ ఇలా బూతులు పెట్టి నువ్వు కులాలను తిట్టివి, మతాలను తిట్టివి, జడ్జీలకు తిట్టివి, నువ్వు ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని గెలుక్కుంటుంది కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకా అరెస్ట్ చేయకుండా ఉంటారు. వీళ్ళు చేపించిన తప్పుకి కార్యకర్తలు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. సరే, కార్యకర్తలు ఇప్పుడు అరెస్ట్ అయినా రెండోసారి బుద్ధి వచ్చి ఇలాంటి పోస్టులు ఇలాంటి పార్టీకి సపోర్ట్ చేయరు కదా, అది కూడా మంచిదే కదా. అసలు అరెస్ట్ చేయకుండా వదిలేస్తే వీళ్ళు ఇంకా విచ్చలవిడిగా తిడతారు కదా. మరి ఆ తిట్లు మొత్తం ఎలా? నిన్న కాక మొన్నమ్మ అంబాటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ సన్నాసుడు ప్రెస్ మీట్ పెడతా ఏం చేస్తాడంటే, రాజశేఖర్ అని ఒక కార్యకర్త తెలిసి తెలియక ఒక తప్పుడు పోస్ట్ పెట్టారు. పోలీసులు అతను నోటీస్ ఇచ్చి స్టేషన్కి రావాలి లేదా మీకోసం వెతుకుతాం అని చెప్పారు. అతను ఏడో దాక్కున్నాడు పాపం. పోలీసులు అంటే మీకని మాకు ఎవరికైనా ఎందుకు భయం ఉండదు? భయం ఉంటుంది కదా. ఏడో పాపం దాక్కున్నాడు. ఈ మగాడు, ఈ పోటుగాడు ఎవరు అంబాటి దొన్నపోతులాగా ఆ పిల్లగాడిని తీసుకొచ్చి ఇలా పక్క నించోబెట్టి
ఏ పోలీస్ రా, నా పక్కన ఉన్నాడు, దమ్ముంటే నువ్వు అరెస్ట్ చేయి, నీ ఎంత చూస్తా అని మేసలు తిప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. తీరా తీస్తే పొద్దున్నే అంబాబు రాంబాబు ఇంటికి వెళ్ళి ఆ కుర్రోని పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్తారు. ఆపలేదండి ఈయన ఏం చేస్తాడు, పెళ్లి కూతురు పెళ్లి అయితే ఎలాగైతే అప్పగెత్తలు చెబుతాడు, బయటకు వచ్చేలా ఆ కార్యకర్తల్ని పోలీసు అప్పగించి పోతున్నాడు. కార్యకర్త ఓరి నీ అమ్మ నీ దగ్గరికి ఎందుకు వచ్చేవాడు వాడు తిట్టుకుంటున్నాడు. అసలు ఏడో వచ్చి ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఉన్నా నేను ఇప్పుడు దొరికేవాడు కాదు, బెయిల్ వచ్చేది, నాకు ఇబ్బంది లేకుండా ఉండేది, నన్ను దగ్గర నుంచి పట్టించినావు కదరా, నన్ను కాపాడటానికి నీ ఇంట్లో పెట్టుకున్నావా, లేదా నన్ను అరెస్ట్ చేయించి పోలీసులు ఇంటికి రాడి పిలవటానికి పెట్టుకున్నావు, అర్థం కావట్లేదు అంటారు అరెస్ట్ కార్యకర్త. చేస్తారా ఆయన్ని? చేశారు మేడం, ఎందుకు చేయరు చెప్పండి. అసలు వాడి ఆడ గుడిసప్పుడు ఉండి బెయిల్ తెచ్చుకుంటే ఒక అర్థం ఉండేది. ప్రెస్ మీట్కి వచ్చి అంబాటి రాంబాబు రా దమ్ము ఉంటే చూసుకుందామండి, నా ఇంట్లో పెడుతున్నా, నా ఇంటికి అరెస్ట్ చేసే మగవాడు అంటే కానిస్టేబుల్స్ వచ్చి అరెస్ట్ చేసిన, నువ్వు చూస్తా సాగనిప్పిది. సరే కనీసం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలి కదా, కనీసం నీ ఇంటికి పోలీసు వచ్చి అతను కార్యకర్తను తీసుకెళ్తే నువ్వేం చేయాలి, పోలీస్ స్టేషన్ దగ్గర కానీ వెళ్ళి ఎస్ఐ గారు సిఐకి సార్ ఇబ్బంది పెట్టొద్దండి, మీరు ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేయని అడగాలి, అప్పుడు దాకా ఉండాలి కదా. చేతులు దులుపుకొని అని గేటు బయట ఉండి కార్యకర్తను సాగనంపారు. అదే నేను చెప్తున్నా, వైసీపీ కార్యకర్తలారా మీరు తొందరపడొద్దు, మీరు తొందరపడి మీ నాయకుల కోసం ఆలోచించకుండా ఆవేశంలో ఇలాంటి పోస్టులు పెడితే కేసులు వస్తే జీవితాంతం మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ప్రశ్నించండి, టీడీపీ ప్రశ్నించినా, కాంగ్రెస్ ప్రశ్నించినా, ఇంకొకరు ప్రశ్నించండి. ఎలా? గౌరవప్రదంగా ప్రశ్నించండి. ఆఖరికి మీ అభ్యర్థి, మీ సీఎం అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లోని ఆయన గౌరవప్రదమైన పోస్టులు పెడుతున్నాడు, మీకేమో లేక పోస్టులు ఇచ్చి పెట్టమంటున్నారు. అంటే మీకు అర్థమవుతుందా, మిమ్మల్ని లెటర్లు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తున్నారు. గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలా వాడుకొని వదిలేలా, ఈవెందో తెలంగాణలో కూడా మా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉంది, ఎవరిని మేము వాడుకొని వదిలేలా, పార్టీ కోసం కష్టపడిన ఎప్పటికీ వాళ్ళు ఆదుకొని ఉన్నాం. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేరు? ఆలోచించి మన పాత పార్టీకి రావడానికి ట్రై చేయండి.